హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ షలోం అండి. భారతి ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ షలోం. దేవుడు మీ అందరికీ సమాధానం కలగజేయను గాక. నా వీడియో మీరు పొద్దున్నే ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను. దేవుని వాగ్దానం చదవడానికి వచ్చాను. మీరందరూ సజీవ లెక్కలో ఉన్నారు, నేను సజీవ లెక్కలో ఉన్నాను. అందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం దేవునికి కృతజ్ఞత భావం తెలిపే వారమై ఉన్నాము. ఎందుకంటే మనము మన కుటుంబం క్షేమంగా ఉన్నాము కాబట్టి మరి ఎంతైనా కృతజ్ఞత దేవుడికి చెప్పుకోవాలి కదా. మరి ఈరోజు మరణించిన వారికి దేవుడు తన రాజ్యంలో స్థానం అవకాశం కల్పించాలని మనమైతే కోరుకున్నాము. భారం కలిగిన ప్రతి వాళ్ళు అయితే కంపల్సరీ కోరుకుంటారు. ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు, బాధను భరించే వాళ్ళు, తట్టుకునే వాళ్ళందరైతే నాలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అనుకుంటారు కదా, వాళ్ళందరూ అయితే తప్పకుండా కోరుకుంటారు. ఆ విషయం అయితే చెప్పక్కర్లేదు. సో ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం అయితే చదివి వినిపిస్తాను. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్పగా చేసేదను. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్పగా చేసేదను. సో మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇదేంతా యేసయ్య మనకు తోడుగా ఉండాలని మమ్మల్ని అంటున్నాను, మనల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాము. దేవుని బిడ్డలందరూ భయం కలిగి, భక్తి కలిగి, దేవుని గుర్తుపెట్టుకొని చేసే ప్రతి పనిలో దేవుణ్ణి ముందు ఉంచండి. ఈరోజు అంటే ప్రతిదినము మనం చేసే పనిలో ఫస్ట్ మనం దేవుణ్ణి హెచ్చింపాలి. ఎందుకంటే మనం ప్రాణాలతో ఉన్నామంటే కారణం యేసయ్యనే కదా. కాబట్టి దేవుణ్ణి హెచ్చించడానికి మనము సమయం ఫస్ట్ ఇవ్వాలి. మరి ఈరోజు జన్మించిన పిల్లలందరికీ మరి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని సమకూర్చాలని మనమైతే మన భారతి ఛానల్ నుంచి కోరుకుందాం. అందరం అయితే తప్పకుండా కోరుకుందాం ఫ్రెండ్స్. బర్త్డే సెలబ్రేషన్స్, ఈవెంట్స్ అందరూ అటెండ్ అయ్యే వాళ్ళు అందరికీ దేవుడు గాడ్ బ్లెస్ చెప్తున్నాడు. దేవుడు దీవిస్తున్నాడు. మనమైతే భారం కలిగి దేవుని వేడుకుంటాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ మరి బాధ్యత కలిగి ప్రేయర్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నారు అని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక, వర్ధిల్ల చేయను గాక ఫ్రెండ్స్. మరి కొత్తగా వీడియో చూసే వాళ్ళు స్కిప్ చేస్తే మీకేం తెలియదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేయడమే ఉంటుంది మన ఛానల్లో. కాబట్టి మీకు నచ్చినట్లయితే మీ ఎవరో ఒకళ్ళు చూస్తున్నారు అంటే ఏదో ఒక రోజు వారి గురించి కూడా మనం ప్రేయర్ చేస్తాము. అందరి గురించి ప్రేయర్ చేయడమే మన పని. కాబట్టి ప్రేయర్ చేయడం మన హృదయం మనల్ని గద్దిస్తుంది ప్రేయర్ చేయాలనేసి. కాబట్టి అందరి గురించి ప్రేయర్ చేస్తాము. కాబట్టి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇప్పటికి చేసిన కొద్దిమంది అయినా, లైక్ చేసిన వాళ్ళైనా, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా కొద్దిమంది అయినా పర్లేదు, అది దేవుడికి మహిమ. దేవుడు వారితో మాట్లాడారు అని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. మాట్లాడినందుకు యేసయ్యకు వందనాలు. మరి ఆ వీడియోలు చూస్తున్నాము. నాలో దేవుడు ఒక్కరినైనా ఇద్దరినైనా నా ద్వారా యేసయ్య దగ్గరికి రావాలి. వస్తే మరి నేను దేవుడికి బాకీ ఉన్నాను. ఆ బాకీలో కొంచెం తీర్చుతున్నట్టు లెక్క. ఒక్కళ్ళు మారితే కొంచెం, ఇద్దరు మారితే కొంచెం నేను బాకీ ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను బ్రతికున్నది యేసయ్య బ్రతికించాడు కాబట్టి ఆ బాకీని నేను తీర్చుకోవడానికి నేను ప్రతిరోజు దేవుని వాగ్దానంతో మీ ముందుకు వస్తున్నాను. ప్రేయర్ టాస్క్ చెప్తూ ప్రేయర్ చేయడం జరుగుతుంది. కాబట్టి
అందుకు నేను ఛానల్ క్రియేట్ చేయడం, ఛానల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు ఛానల్ పెట్టారు అనే డౌట్స్ కూడా వస్తాయి కదా. అందుకు నా అనారోగ్యంలో ఉన్నప్పుడు, నేను చనిపోతానేమో అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు ధైర్యం చెప్పి, ధైర్యం నా మనసులో కలిగించి యేసయ్య కాబట్టి నేను యేసయ్యకు సాక్షిగా బ్రతికినన్ని రోజులు యేసయ్యకు సాక్షిగా ఉండాలని నా ఆశని యేసయ్య నెరవేరుస్తున్నందుకు అందుకు వందనాలు ఆయనకు. ఎప్పటికీ దేవునికి రుణపడి ఉంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు సాతాను ఎంత గలిబిలి చేసినా, దుష్టుడు ఎంత గలిబిలి చేసినా యేసయ్య చెయ్యి మాత్రం విడువను, విడిచేది లేదు. విడిస్తే ఎంతగా సాతాను వాడుకుంటుందో దేవుని బిడ్డలైతే అందరికైతే తెలుసు, క్రైస్తవ బిడ్డలందరికైతే తెలుసు. రక్షణ పొందని వాళ్ళు తప్పకుండా రక్షణ పొందండి. ఈరోజు ప్రేయర్ కంటెంట్ ఏంటి ఇంకా ఎదురు చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రేయర్ కంటెంట్ మనకు తెలిసిన వాళ్ళు కానీ, మనం చూస్తుంటే మరణించిన వాళ్ళు కానీ ఎంతోమంది ఉంటారు. మరణించిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కానీ, ఇంకా ఇలా రోడ్డు మీద మనం వెళ్తుంటే గాయపడిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ ఎంతోమందిని చూస్తుంటాము. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒక్కళ్ళనైనా చూసే ఉంటారు. చిన్న 8 years కాంచి నా వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్, 60 years వరకు. 8 years కిడ్స్ నుంచి 60 years వరకు చూస్తున్నారు నా వీడియోస్. మరి ఇందులో ఎవరైనా కానీ మనసు అనేది చాలా అయ్యో ఎందుకు జరిగింది అని మనసు ఎంతో బాధేస్తుంది కదా ఫ్రెండ్స్. వారి గురించి మనకి బాధేస్తుంది, కానీ యేసయ్య మరి చిత్తం అలా ఉంటుంది కాబట్టి వారి గురించి ఈరోజు మన ప్రేయర్ కంటెంట్. వారి గురించి సడన్గా ఇలా చూస్తుంటేనే గాయం తగిలించుకున్న వాళ్ళు, ఇలా చూస్తుంటేనే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. మరి వారి గురించి, వారి ఆత్మ వేదన ఏంటో దేవుడు తీర్చాలనేసి, అంటే పిల్లల గురించి అనిపిస్తుంది కదా. చనిపోయేటప్పుడు అమ్మ ఏమైంది, నా పరిస్థితి ఏంటి, నా అయిన వాళ్ళు, నా తల్లిదండ్రులు, నా పిల్లలు అనేది గుర్తొస్తుంది కంపల్సరీ. చనిపోయే వాళ్ళకు దేవుడు వాళ్ళపై ఉన్న భారాన్ని యేసయ్య మరి వాళ్ళపై హృదయం శోకం చేస్తుంది కదా, హృదయ శోకం అంటారు కదా, ఆ శోకాన్ని యేసయ్య వాళ్ళకున్న బాధలో చనిపోతారు. చనిపోయేటప్పుడు ఆ బాధని యేసయ్య సమృద్ధిగా దాన్ని ఏమంటారు క్లియర్ చేయాలని, దాన్ని సంపూర్ణంగా వాళ్ళ వేదనను తగ్గించాలని. అంటే వాళ్ళ చూడలేరు, చనిపోయాక ఎవరము చూడలేము, కానీ వాళ్ళు ఆశపడిన దానికి ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాలని వారి కుటుంబాలని, ఎవరినైనా సరే, ఎవరికి ఉన్న పేదనైనా సడన్గా చనిపోతారు. ఎవరు చెప్పి అయితే చనిపోరు కదా, దేవుడు తీసుకెళ్ళాడు కదా చెప్పి అయితే. కాబట్టి వాళ్ళు చనిపోయేటప్పుడు వేదన తప్పకుండా వేస్తుంది మనసులో. ఒక్క నిమిషం, ఒక సెకండ్ ముందైనా తెలుస్తుందేమో, చనిపోతున్నానేమో అనిపిస్తుందేమో. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. చనిపోయే చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది, లెక్కలేనివన్నీ ఉన్నారు. కాబట్టి వారి హృదయ శోకమును దేవుడు మరి వాళ్ళపై ఉన్న భారంతో చనిపోతుంటారు కదా, ఆ భారం యేసయ్య మరి తుడిచిపెట్టాలని, వారికి ఉన్న భారం కంటే అధిక భారం యేసయ్య వేసుకుంటాడు కదా. మన ప్రాణంలోను, మన నరకం నుంచి తప్పించబడడం కోసమే ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, మేకులు కొట్టబడినాడు. అలాంటప్పుడు మరి వారి హృదయ శోకాన్ని తీర్చకుండా ఎందుకుంటాడు? అందరి దేవుడిని తెలియకుండా కూడా, జీసస్ని తెలియకుండా కూడా ఎంతోమంది చనిపోతారు కదా, తెలియని వాళ్ళే ఎక్కువ ఇంకా. కాబట్టి అందరి హృదయ వేదనను, చనిపోయే వారి హృదయ వేదనను కనిపెట్టి యేసయ్య మరి వారిని దీవించాలని, వారి కుటుంబ సభ్యుల్ని దీవించాలని, వారిపై ఉన్న భారాల్ని యేసయ్య తన పైన వేసుకొని దీవించి ఆశీర్వదిస్తారని మనం ఈరోజు ప్రేయర్ టాస్క్ చేద్దాం. ప్రేయర్ చేయండి తప్పకుండా. భారం కలిగి ప్రేయర్ చేసే వాళ్ళు అందరికీ చెప్తున్నాను కాబట్టి అందరం ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ డే అంతా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని భారతీ ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. మీరందరిలో మీరు ఒకరు కోరుకుంటున్నట్లయితే ఆమెనని చెప్పండి. దేవుడికి మహిమ. అది నాకు కామెంట్ పెట్టడం కాదు, అది ఆమెనని చెప్తే ఎంత ప్రతిఫలం ఉంటుందో, ఎంత
అది ఎంత వాల్యూనో మీ అందరికీ తెలుసు. ఆమెన అనే పదము కాబట్టి ఆమెనని చెప్పండి. యేసయ్య ఇచ్చే దీవెనలు పొందుకోండి. ప్రతి ఒక్కరూ దీవెనలు పొందుకోవాలి. ఈ డే అంతా మేలుకరంగా జరగాలని, ప్రతి ఇబ్బంది నుంచి మనం తప్పించబడాలని, సాతాను చేతిలో నుంచి, దుష్టుని చేతిలో పడకూడదు, పడిన దాన్ని తన్ని వేయాలని మనం అందరం అయితే ప్రే చేద్దాం. మన హృదయాన్ని శుద్ధిగా పెట్టుకుందాం ఫస్ట్. ఓకే, డే అంతా మరి కాపుదలగా మన దూతల్ని, మన యేసయ్యని మనతో ఉంచుకుందాము. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ.